తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం కావాలనే టీడీపీ అనుకూల బిఎల్ఓల ద్వారా లార్జ్ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ వైసీపీ మద్దతుదారులైన ముస్లింల ఓట్లను ఓటర్ జాబితా నుండి తొలగించేందుకు ప్రయత్నిస్తుందని వైసీపీ మైనార్టీ నాయకులు ఆరోపించారు. వైసీపీ మైనార్టీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇస్సాక్ బాషా తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి రాష్ట్రంలో సర్ప్రక్రియ వల్ల మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఔరాలను మీడియాకు సమావేశాలు నిర్వహించి వివరించారు. సర్ప్రక్రియలో భాగంగా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఓటర్ల విషయంలో జరిగినట్లే ఇక్కడ కూడా కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ముస్లిం మేల్కొని తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, గౌరవనీయులు పెద్దలు ఇసాక్ బాషా గారు, సోదరులు రూలా గారు, నేను ముగ్గురం కలిసి గ్రౌండ్ లెవెల్ పైన ఎస్ఐఆర్ పైన జరుగుతున్న సమస్యలపైన ఆయనకు పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా ఆధారాలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా ఆయనకు పర్సనల్గా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికీ 15 రోజులు అయిపోయినాయి. ఈ 15 రోజుల్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓస్ ఇంటింటికి తీసుకొని పోయి ఇచ్చేసే కార్యక్రమం కంప్లీట్ అయిపోవాల్సింది ఇప్పటి వరకు. కానీ సిఈసి గారు ఏమంటున్నారు, ఇప్పటి వరకు 90% అయ్యింది అంటున్నారు. కానీ సిఈసి గారికి చెప్పినాం, సార్ 90% ఎట్లా కంప్లీట్ అవుతుంది, మా కర్నూలు నియోజకవర్గంలోనే 60% కంప్లీట్ అయ్యింది, మరి అలాంటప్పుడు మీరు 90% కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సరే, మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ 90% కంప్లీట్ అయింది అని చెప్పి అనుకుందాం. కానీ ఈరోజు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ని మళ్ళీ డిజిటలైజ్ చేయాలి. ఆ డిజిటలైజ్ చేయడానికి మళ్ళీ 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ డిజిటలైజేషన్ ఎంత అయింది అని చెప్పి అడిగితే 15% నుంచి 20% మధ్యలో అని చెప్తున్నారు. అంటే ఈ 15 రోజుల్లోనే మిగతా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంటింటికి వెళ్ళాలి, మళ్ళీ ఫామ్స్ ఫిలప్ కావాలి, అలాగే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ డిజిటలైజ్ కావాలి. ఇవంతా జరగాలి అంటే ఈ 15 రోజుల్లో జరిగే పరిస్థితి కనపడడం లేదు. స్పెషల్లీ బిఎల్ఓస్ ఈ డిజిటలైజేషన్ కార్యక్రమము ఈ 15 రోజుల్లోనే చేసుకునే పరిస్థితి కనపడడం లేదు సార్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆయనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నప్పుడు ప్రతి ఇంటికి పోయినప్పుడు ప్రతి ఓటర్కి 2 ఫామ్లు ఇవ్వాలి. కానీ కొన్ని చోట్ల మాత్రము అక్నాలెడ్జ్మెంట్ ఫామ్స్ ఇవ్వడం లేదు. దానిపైన కూడా మీరు ఖచ్చితంగా ఆర్డర్స్ ఇవ్వాలని సార్ అని చెప్పి కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అలాగే కొన్నిసార్లు లార్జ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, అంటే 6 మంది కన్నా ఎక్కువ ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఫ్యామిలీలో చిన్న ఏరియాలో ఎక్కువ మంది ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు. 6 మంది కంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు. వాళ్లకు ఇప్పుడుండే మాకు వచ్చిన సమాచారం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవం అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం గజవాహన సేవ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు తీరాన 5 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఘనంగా ముగిసింది. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బారాషాహి దర్గాను దర్శించుకుని తమ కోరికలు నెరవేరాలని కాంక్షిస్తూ భక్తులు ఒకరికొకరు రొట్టెలు మార్చుకున్నారు. ఈ ముగింపు సభలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రొట్టెల పండుగ అనేది కేవలం ఒక ప్రాంతానికో మతానికో పరిమితం కాదని, ఇది మానవత్వానికి సోదర భావం నిదర్శనమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఇలాంటి గొప్ప సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తూ మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సహనం తగ్గిపోయింది, ఇతర మతాల పైన సహనం తగ్గిపోయింది. ప్రత్యేకంగా మతాలు కులాల మధ్యలో చిచ్చులు పెడుతూ మతాలు కులాల మధ్యలో ఈరోజు తగులు జరుగుతుండే పరిస్థితిలో ఈ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బారాషాహి దర్గా మనందరికీ అన్యత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఈరోజు మనం బారాషాహి దర్గాలో మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ యొక్క పరిస్థితిని ప్రతి ఒక్క సిటిజన్, అధికారులు కాదు, ప్రతి ఒక్క పౌరుడు కానీ ఈ యొక్క పండగని ఇక్కడ ఉండే వాతావరణాన్ని పెంచాలి మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు కానీ దుర్మార్గులు అయిపోయి ఉన్నారు. మతాల మధ్యలో కులాల మధ్యలో తగులు పెట్టేవాళ్ళలాగా అయిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పండగను మనం అందరం పెంచి పోషించాల్సిన పరిస్థితి ఉందని కానీ తెలియజేస్తున్నాం. 2014కు ముందు రొట్టెల పండగ, ఆ రోజుల్లో కనీసం ఈ యొక్క స్వర్ణాల చెరువులో హైజీన్ అనేది లేదు. బస్సులు, లారీలు, అంబులెన్సులు మలమూత్రాలు కానీ దాంట్లోనే వదిలేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మంత్రిగా నారాయణ గారు, మేయర్గా నేను, ఇతర నాయకుల యొక్క సహకారంతో ఆ రోజు ఒక ఫేజ్ మనం ఘాట్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని నిధులు ఉండేవి కాదు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో నిధులు ఉండే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీ. ఆ సమయంలో ఫస్ట్ ఫేజ్లో ఘాట్ కట్టడం జరిగింది. అలాగనే ఆడబిడ్డలు ఈ యొక్క బారాషాహి దర్గాకి రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే టాయిలెట్స్ ఉండేవి కాదు. ఎవరైనా సహబంతి భోజనం చూసాం కానీ టాయిలెట్స్ అన్ని సహబంతిలో పోయే పరిస్థితి. గుంటతో వేసి ఒక చిన్న గుడ్డ కట్టేసి ఆడబిడ్డలు అక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ కు రెగ్యులర్ వీక్లీ తొలి సర్వీస్ ను భీమవరంలో ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించినట్లు ప్రకటన. ఒంగోలులో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నామని ప్రకటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుందని వెల్లడి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 68,597 కోట్ల పింఛన్ల కోసమే ఖర్చు చేసింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పష్టీకరణ. సర్ప్రక్రియలో భాగంగా ముస్లింల ఓట్లను ఓటర్ జాబితా నుండి తొలగించే కుట్ర జరుగుతుంది. అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ మైనార్టీ నాయకులు. ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.